పవన్ కళ్యాణ్‌కి అంత కోపం ఎందుకొచ్చింది? వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు బానిస గాబట్టి, బాబు డబ్బులిస్తాడు గాబట్టి ఇది కాదక్కడ. తను నిజాయితీగానే ఉంటున్నాడు. తనైతే 10 పైసలు తీసుకోవట్ల. ఓ పక్కన అటవీ శాఖ అద్భుతంగా పనిచేస్తున్నాడు. పర్యావరణ శాఖ అద్భుతంగా పనిచేస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక శాఖ అద్భుతంగా పనిచేస్తున్నాడు. పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయనకిచ్చిన శాఖలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. అక్కడెక్కడా తేడా రానీయకుండా చూసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఓకే చేయించుకోవడం, అవసరమైతే రైల్వే శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ అటు ఎమ్మెల్యేగా బాధ్యతగా చేస్తున్నారు. మంత్రిగా అన్ని శాఖల విషయంలో బాధ్యతగా చేస్తున్నారు. సమస్య ఎక్కడొచ్చింది? ఎమ్మెల్యేలు డబ్బులు తింటాం, ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేయడం, ఎమ్మెల్యేలు దారి మారటం. ఎమ్మెల్యేలకు ఎందుకు అసలు ప్రజలు అధికారం ఇచ్చింది? గతంలో వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ లోపిస్తే ఏమవుతుంది? అలాగే ఆడవాళ్ళతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? దౌర్జన్యపూరితంగా జనంతో ప్రవర్తిస్తే ఎట్లుంటది? కాబట్టి అవేం వద్దంటున్నారు. బాధ్యతగా ఉండండి, ప్రజల పట్ల ఉండండి అంటున్నారు. సేమ్ టైం కూటమిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి కాపు కాయాల్సిందే. కాపు నాయకులు కాపు కాయాలనినే అక్కడ కోరుకున్నటువంటి వాళ్ళు. అక్కడ కుల ప్రస్తావన కాదు. అక్కడ కాపు కాయటం, ప్రభుత్వాన్ని కాపు కాయటం అక్కడ. అది చెయ్యక తప్పదు. ఎందుకంటే మంచి అప్పుడేమో తోడు నిలబడతారా, షేర్ చేసుకుంటారా, చెడప్పుడు తోడు రారా అనేటటువంటి మాట వస్తుంది. కాబట్టి స్టిక్ అనవాల. 15 ఏళ్ళు కూటమిగా ఉండాలంటే తెలుగుదేశమే జనసేన అనుకోవాలి, జనసేన తెలుగుదేశం అనుకోవాలి. అలా అనుకోండి అన్నటువంటిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.